ఏపీ శాసన మండలిలో మంత్రి లోకేష్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. వైకాపా అధికారంలో ఉన్నప్పుడు ఒకే ఒక ఫర్నెస్ నడిచేది అధ్యక్ష, ఓన్లీ వన్ ఫర్నెస్. ప్రొడక్షన్ కెపాసిటీ ఆనాడు ఎంత అధ్యక్ష? కేవలం 48%. సుమారుగా 25,000 కోట్ల అప్పు ఉండేది అధ్యక్ష. అలాంటిది ఇప్పుడు మేము 3 ఫర్నెసెస్ యాక్టివేట్ చేసాం అధ్యక్ష. ఆల్మోస్ట్ 80% కెపాసిటీ యూటిలైజేషన్, అంటే 79% పైచులుక కెపాసిటీ యూటిలైజేషన్ కూడా మేము తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష. అందుకే నేను ఈరోజు ఈ సభలో ఒక రెజల్యూషన్ ప్రతిపాదిస్తున్నా అధ్యక్ష. ఈ రెజల్యూషన్ ఏంటంటే, విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడినందుకు కేంద్రంలో ఉన్న గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారిని, అదేవిధంగా స్టీల్ మినిస్టర్ హెచ్డి కుమారస్వామి గారిని అభినందిస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక తీర్మానం ప్రవేశపెట్టాలని మీ అనుమతితో నేను కోరుతున్నా అధ్యక్ష. మొదటిది అధ్యక్ష, the council places on record its deep appreciation and heartfelt gratitude to the Honorable Prime Minister and the NDA government for extending 11,440 crore financial support for the revival of Visakhapatnam Steel Plant, an institution that holds a special place in the hearts of the people of Andhra Pradesh. The council further expresses its sincere gratitude to the Union Finance Minister Srimati Nirmala Sitharaman Garu and the Union Minister for Steel Shri H.D. Kumaraswamy Garu for their dedicated efforts in reviving the plant. These efforts have resulted in the capacity utilization of RINL reaching 79% in July 2025, following the successful recommissioning of the third blast furnace in June 2025. Moodad Adhiksha, the council also acknowledges the significant support extended by the state government amounting to 3,000 crores towards reviving RINL. This includes agreeing to convert the power tariff payable by RINL into equity shares and providing security to RINL by deploying Andhra Pradesh Special Police Force free of cost. Fourth Adhiksha, the council calls upon all stakeholders including the government, political parties, financial institutions, employees, union of RINL and public representatives to actively cooperate and participate in supporting the ongoing efforts of the union government and RINL to restore the plant to its past glory and enhance its production level. అధ్యక్ష ఇక్కడున్న గౌరవ సభ్యులందరూ నేను కోరేది ఒకటే, ఏకగ్రీవంగా ఈ తీర్మానాన్ని ఆమోదం తెలిపి కేంద్రంలో ఉన్న గౌరవ ప్రధానమంత్రి గారికి, ఆర్థిక శాఖ మంత్రి గారికి, అదేవిధంగా యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టీల్ కి పంపించాలని ఈ సభాముఖంగా నేను గౌరవ సభ్యులందరినీ కోరుకుంటూ ఈ రెజల్యూషన్ ఆమోదం తెలపాలని కోరుకుంటూ నేను ఒక విషయం చివరిగా చెప్పదలుచుకున్నా. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ఆ పోరాటం ఎప్పుడో జరిగింది, అప్పటికి నేను పుట్టలేదు. కానీ మొన్న జరిగిన ప్రైవేటీకరణ జరగకూడదని ఒక ఉద్యమం జరిగిందే, దాంట్లో నేను పాల్గొన్నాను. ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, నేను కూడా స్వయంగా ఆనాడు వెళ్ళినప్పుడు ఒకటే చెప్పా, విశాఖ ఉక్కు అనేది ప్రైవేటీకరణ జరగదు, ఇట్ విల్ కంటిన్యూ యాజ్ అ పిఎస్యు యూనిట్ అని ఆనాడు మేము హామీ ఇచ్చాం. ఆ హామీకి 3 పార్టీలు కట్టుబడి ఉన్నాయని ఈ సభాముఖంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలియజేసుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రెజల్యూషన్ గౌరవ సభ్యులందరూ చదివి ఏకగ్రీవంగా పాస్ చేయాలని ఈ సభాముఖంగా కోరుతున్నాను. శ్రీమతి వరుడు కళ్యాణ్ గారు. సభకు నమస్కారం అధ్యక్ష. ఈరోజు ఈ చర్చలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈరోజు ఈ స్వల్పకాలిక చర్చ ద్వారా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా మా ఉత్తరాంధ్ర ప్రజలు, మా విశాఖపట్నం ప్రజలు సెంటిమెంట్గా భావించే స్టీల్ ప్లాంట్ గురించి కొన్ని విషయాలు మీ ద్వారా సభ దృష్టిలో పెడదామనుకుంటున్నాను అధ్యక్ష. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వేగంగా అడుగులు పడుతున్నాయి అధ్యక్ష. అందువలన కార్మికులు చాలా ఆందోళనకు గురవుతూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాం అధ్యక్ష. గత నెలలోనే స్టీల్ ప్లాంట్లోని 32 డిపార్ట్మెంట్లను ఒకేసారి ప్రైవేటీకరించేందుకు టెండర్లు పిలవడం వలన కార్మికులు తీవ్రంగా